అందరికి నమస్కారం. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి ఆకు మీద పడినా ఆకుకే నష్టం. ఇదంతా ఒకప్పుడు. బట్ ఇప్పుడు ముళ్ళుకు మాత్రమే నష్టం. ఈ మాట నేను ఎందుకన్నానో వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే బండి భగీరథ్ కొన్ని రోజుల నుంచి కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడు. అసలు ఆరోపణలు ఏంటి? ఆ ఆరోపణల్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎవరి బండి భగీరథ్ అని ఇండక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని నా పర్సనల్ ఒపీనియన్. మనం స్టార్టింగ్లో బండి భగీరథ్ కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడని మనం చెప్పాం కదా. అసలు ఆరోపణలు ఏంటి అంటే అది December 31, 2025 అందరిలాగే భగీరథ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫామ్ హౌస్లో పార్టీ అయితే అరేంజ్ చేశాడు. ఆ పార్టీలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటం అయితే జరిగింది. ఆ పార్టీ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు సేఫ్గా అయితే రీచ్ అయ్యారు. అప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 4 months తర్వాత బండి భగీరథ్ మీద కొన్ని ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏంటి ఆరోపణలు అంటే, ఆ రోజు జరిగిన పార్టీలో ఒక మైనర్ అమ్మాయికి బియర్ తాగిపిచ్చి అత్యాచారం చేయబోయాడని ఆరోపణలు అయితే వచ్చాయి. కట్ చేస్తే వీళ్ళ ఫాదర్ సెంట్రల్ మినిస్టర్. ఒకవేళ ఈ ఆరోపణలు కనుక నిజమైతే ఖచ్చితంగా ఆ పోస్ట్ పోయే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఆ మైనర్ బాలిక కేసు పెడటం వల్ల, ఆ కేసు పెద్దవటం వల్ల తెలంగాణ చీఫ్ మినిస్టర్ దాన్ని సీరియస్గా తీసుకొని ఒక సిట్ను అయితే నియమించాడు. అప్పుడు ఆ సిట్ మైనర్ బాలిక అవటం వల్ల పోక్సో చట్టంతో పాటు BNS 74, 75 సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. అయినా మనకి సెక్షన్స్తో పెద్ద పని అయితే లేదు. సిట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా August 21, 2021లో ఆ మైనర్ బాలిక మీద ర్యాష్ డ్రైవింగ్ కేసు నిర్మల్ దగ్గర జరిగినట్టు నోటీస్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ జరిగిన కేసు డీటెయిల్స్లో ఆ మైనర్ బాలిక ఏజ్ అప్పుడు 15 అని మెన్షన్ చేసి అయితే ఉంది. ఆ ఏజ్ అండ్ ఇయర్ని బట్టి కనుక మనం చూస్తే December 31, 2025 కల్లా అమ్మాయికి 18 అయితే వచ్చేసాయి. దాని అర్థం అమ్మాయి మైనర్ బాలిక అయితే కానే కాదు. ఇప్పుడు భగీరథ్కి స్ట్రాంగ్ పాయింట్ అయితే దొరికింది. ఈ పాయింట్తో పక్కాగా డిఫెన్స్ అయితే చేసుకోవచ్చు. కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా అమ్మాయికి ఇంకా 17 years అని చెప్పి ఆ డీటెయిల్స్ మీడియాకి అయితే ప్రజెంట్ చేశారు. భగీరథ్ సైడ్ వాళ్ళు అమ్మాయి ఫ్యామిలీ డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళని 5 కోట్లు అడిగినట్టు కూడా మీడియాకైతే చెప్పారు. ఏది ఏమైనా తప్పు మాత్రం తప్పే. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా శిక్ష అయితే పడాలి. ఈ టాపిక్ మొత్తం పక్కన పెట్టేసి మనం జెన్యూన్గా డిస్కస్ చేద్దాం. సరే, అమ్మాయికి 17 years అనుకుందాం. న్యూ ఇయర్ ముందు రోజు అంటే December 31 నైట్ ఒక అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు? కనీసం అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఫాలో అప్ అయితే చేశారా? నేను విక్టిమ్ని బ్లేమ్ అయితే చేయట్లేదు, జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం కన్నా తప్పు జరగకముందే సరిదిద్దుకోవటం చాలా ముఖ్యం. సో కొన్ని విషయాలు వాళ్ళ వ్యక్తిగతం, మనం ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.